జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవడం ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ రెపరెపలాడుతూ ఉంది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో అక్కడ గెలుపొందడం జరిగింది. దగ్గరగా 6050 ఓట్ల మెజారిటీ ఆవిడికి రావడం, అలాగే వైకాపా అభ్యర్థికి అసలు అక్కడ డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి నేపథ్యంలో ఈ గెలుపోటములకి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఫలితాల్లో నిజంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి అక్కడ 6050 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలో అసలు గెలుపోటములకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నీకు చెంపదెబ్బ చాటదెబ్బ తెలుసా? చెంపదెబ్బ తెలుసు కానీ చాటదెబ్బ తెలియదు సార్. అంటే చెంపదెబ్బ చాటదెబ్బ అంట, అంటే దెబ్బ మీద దెబ్బ. ఓకే. చావు దెబ్బ, డెత్ బ్లో అంటే తెలుసు కదా. అంటే ఇప్పుడు ఒకటి మీరు చెప్తుందేమో మెజారిటీ గురించి. సార్ ఇప్పుడు ఎన్నికలు కౌంటింగు ఇప్పుడు పూర్తి అయింది. దగ్గర మరి 6050 ఓట్ల ఆధిక్యతతో మరి గెలిచింది లతారెడ్డి. పులివెందుల్లో 3105 ఓట్ల మెజారిటీతో అక్కడ ఒంటిమిట్లో అతను గెలిచాడు. టీడీపీ అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు. అసలు ఈ గెలుపు ఒక ఎత్తు, రెండవ దెబ్బ ఏంటి అని అడుగుతావు. ఇది ఒక దెబ్బ అనుకుంటే రెండవ దెబ్బ అదే చెంప దెబ్బ అయిపోయింది, చాట దెబ్బ ఏదంటావు. వాళ్ళు బాయ్కాట్కి పిలిపించారు. ఇప్పుడు రీపోల్లు 2 పోలింగ్ స్టేషన్లో చేశారు. రీపోల్ చేస్తే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రీపోల్ బాయ్కాట్ చేయండి అన్నారు. బాయ్కాట్ చేయమంటే వాళ్ళు పోలింగ్ చేశారు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి అక్కడ బలం ఉంటే ఆయన ఆ పోలింగ్ కేంద్రంలో బాయ్కాట్ చేయమంటే ఎవ్వరు ఓటేయకూడదు. ఎంతమంది ఓటేశారు? దగ్గర 68% ఓటేశారు ఆ బూత్లో. అంటే 500 ఓట్లు ఉన్నాయనుకో, నీకు దగ్గర ఒక 390 ఓట్లు ఏమో పడ్డాయి. ఇప్పుడు పోనీ అసలు మామూలుగా యావరేజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? పులివెందుల జెడ్పీటీసీ 74. నువ్వు బాయ్కాట్ చేయమంటే ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో ఎంత? 68. అంటే జగన్ బలం 6%. ఓకే. ఇప్పుడు తగ్గిన పోలింగ్ 6% అంటే జగన్ పిలుపుని 6% జనం మాత్రమే అక్కడ రెస్పాండ్ అయ్యారు. 6% అనగానే నీకు గుర్తొచ్చేది ఆయనకి సీట్లు కూడా 6%. అసెంబ్లీలో 11 సీట్లు నువ్వు 175/11 అని కొట్టావు అనుకో, మామూలుగా ఎంత 6% ఎంత వస్తుంది శాతం కడితే. సార్ 6% బలం అసెంబ్లీలో ఉంది. ఈయన పిలుపును అనుసరించి ఆయన స్వస్థలం, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంత జెడ్పీటీసీలో జనం 6% ప్రజలు స్పందించారంటే అరే అసలు కొంతమంది ఓటుతో పాటు ఒక స్లిప్ రాసేసారంట. 30 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, దండాలు మీకు జరిపించినందుకని. నీకేం గుర్తొచ్చింది? అసెంబ్లీ రౌడీ. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ ఉంటుంది. అసెంబ్లీ రౌడీ అంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంతో ఒక చావు కాదు. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ మోహన్ బాబు సినిమా ఉంటుంది, గుర్తుంది కదా. అందుట్లో అతన్ని రక్షించడం కోసం మోహన్ బాబుని ఆ ఓటుతో పాటు అతను నిర్దోషి అని చెప్పి ఏదో స్లిప్ కూడా కలిపి వేస్తారు. అప్పుడు ఆయనకి క్షమాభిక్ష ఇస్తారు. ఇక్కడ 30 ఏళ్ల తర్వాత మొదటిసారి ఓటేస్తున్నాం, మీకు దండాలయ్యా అని రాశారంటే అనేక స్లిప్స్ దొరికాయంటే అక్కడ ఓటుతో పాటు. అసలు నిన్న చూసావు ఏది, ఆ పోలింగ్ వెళ్తున్నప్పుడే నీకు వాళ్ళే చెప్తున్నారు ఏమని, ఫస్ట్ టైం చేత్తో ఓటు పట్టుకున్నాం, ఫస్ట్ టైం ఏళ్ళ మీద సిరా చుక్క వేశారు. ఎవరాళ్ళు? 18 ఏళ్ళు నిండిన ఫ్రెష్ ఓటర్స్ కాదు, 81 ఏళ్ళ వాళ్ళు. ఓకే. అంటే ఏం జరిగింది అక్కడ ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్ళు? అసలు ఎవరిని ఓటేయకుండా భయభ్రాంతులకి గురి చేశారు. ఇప్పుడు ఆ రోజు ఉమేష్ చంద్ర సార్, ఈరోజు కోయా ప్రవీణ్. రాజశేఖర రెడ్డికి 1991 పార్లమెంట్ ఎన్నికల్లో 4,90,000 మెజార్టీ వచ్చిందంట.
నెక్స్ట్ ఎలక్షన్ 1996లో ఉమేష్ చంద్ర ఎస్పీ 5,600 మెజార్టీ వచ్చిందండి. అంటే 5 ఏళ్లలో 4,90,000 మెజార్టీ ఏంటి, 5,600 మెజార్టీ ఏంటి, అది వాళ్ళ బలం. అంటే ఇప్పుడు స్పష్టంగా నీకు అర్థమవుతుంది ఏంటి, అది కంచుకోట కాదు. పులివెందుల వైఎస్ కుటుంబానికో జగన్మోహన్ రెడ్డికో కంచుకోట కాదు, అది డొల్లకోట. ఓకే, వీళ్ళు ఒక భయం అనే ఒక డొల్లని అక్కడ పెట్టుకుని దాని ద్వారా ప్రజలను ఓటేయనీయకుండా రౌడీలు రాజ్యమేలి అక్కడ జరిగిన ఆ రిగ్గింగ్లు. ఇప్పుడు ఏమంటాడు, ప్రజాస్వామ్యం ఖూనీ అంటాడు. ఇప్పుడు ఓటు గెలిచింది, వేటు ఓడింది, గొడ్డలి వేటు ఓడిపోయింది. అసలు జగన్ చేసిన ప్రధాన తప్పిదం ఏంటో చెప్పనా, అవినాష్ రెడ్డిని అక్కడ తిప్పడం. ఓకే, అవినాష్ రెడ్డి కనపడంగానే నీకేం గుర్తొస్తుంది సార్? ఎవరు గుర్తొస్తారు? వైఎస్ వివేకానంద రెడ్డి అంటారు. అంతే కదా. 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్, కట్లు కట్టడం, కుట్లు వేయడం, పౌడర్లు పోయడం. అంటే అవినాష్ రెడ్డిని అక్కడ తిప్పి నీకు ఓటేయమంటే ఎవరేస్తారు ఓటు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్తున్నా ఇందుట్లో. నువ్వు అసలు అసెంబ్లీకే వెళ్ళా, నీకే ఓటు దండగా అయింది కదా. నిన్ను గెలిపించడం మా దురదృష్టం అనుకుంటున్నారు పులివెందుల ప్రజలు. ఓకే, ఈ జడ్పీటీసీ ఎన్నికను నువ్వు ఎలా చూడాలంటే 14 నెలలు జగన్ పనితీరు పైన ప్రజాభిప్రాయం, 14 నెలలు చంద్రబాబు ప్రభుత్వం పనితీరు పైన ప్రజాభిప్రాయం. ఇప్పుడు వాళ్ళు హామీలు నెరవేర్చలేదు, సూపర్ 6 సూపర్ 7 అంటే ఇప్పుడు సూపర్ 7 ఇదే. జగన్మోహన్ రెడ్డి కోరుకున్న సూపర్ 7 2 జడ్పీటీసీలు వైసీపీ ఓడిపోవటమా? అరే ఎంత పతనము, ఎంత దిగజారిపోయాడు. ఒక రాజకీయ మరుగుజ్జు అనగానే నువ్వు మళ్ళీ రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ అంటావు సార్. ఆయన ఎవరిని అన్నట్టున్నాడు, రేవంత్ ఎవరిని, జగదీష్ రెడ్డి, కవిత అన్నట్టుంది, లిల్లీపుట్. అంటే ఇప్పుడు లిల్లీపుట్ నేను అనలా, జగన్మోహన్ రెడ్డి నువ్వే అంటున్నావు. అంటే పులివెందుల లిల్లీపుట్గా జగన్మోహన్ రెడ్డి మారాడా? ఓకే, కనపడుతోంది, నీకు కళ్ళ ముందు కనపడుతోంది. అరే గతంలో నువ్వు ఎంపీగా అసలు దేశంలోనే రికార్డు మెజారిటీ 5 లక్షల మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి డొల్ల. అంటే ఏది వాపు ఏది బలుపు ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది. ఓకే, జగన్ది వాపు, జనానిది బలుపు. ఇవాళ జనం బలుపు ఏంటో చూపించారు. ఇదేంటి, అహంభావం ఓడింది, ఆత్మగౌరవం గెలిచింది. ఓకే, అంటే ఫ్యాక్షన్ పైన ప్రజాస్వామ్యం గెలుపుగా దీన్ని చూడాలి. అరే 2 చోట్ల 2 ఓడిపోవటం ఏంటి? అసలు ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థి ఓటేయకుండా ఉంటాడా? లేదు. మరి ఈ ఎన్నికలో అభ్యర్థి ఓటేశాడా? లేదు. ఇక్కడ ఒకటి, విజయమ్మ మీద కేసు వేసావు, నీకు ఓట్లేస్తారా జనం? ఇప్పుడు విజయమ్మ అక్కడ ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి భార్యగా, ఈ కుటుంబ పెద్దగా ఆమెను కన్నీళ్లు పెట్టిస్తారా? షర్మిల ఆస్తులు నువ్వు తింటావా? షర్మిల ఎవరు? షర్మిల ఆడపడుచు, ఇది పులివెందుల రాజశేఖర రెడ్డి బిడ్డ. షర్మిల ఆస్తులు నువ్వు మింగేసి విజయమ్మ మీద కేసేసి తగుదనమ్మా అని ఓట్లు అడిగావా? ఇవాళ ఏంటి, ఈ ఓటమి ద్వారా విజయమ్మ గెలిచింది. ఎన్సీఎల్టీ కేసులో ఓడిపోతే నువ్వు సంబరం చేసుకోవటం కాదు. ఇప్పుడు ఇవాళ జడ్పీటీసీ కోర్టులో విజయమ్మ గెలిచినట్లు లెక్క. జగన్ ఓడాడంటే మరి గెలిచింది షర్మిలే కదా. ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఈ ఎన్నిక ఒక్క ఎన్నిక అనేక ప్రశ్నలకి జవాబుగా చూడాలి. జడ్పీటీసీ ఎన్నిక నీకు చిన్నదిగా కనపడవచ్చు. ఎంత అంటే దీంట్లో మెజారిటీ ఎంత వచ్చింది? 6,050. అవును, గమ్మత్తుగా అది కూడా 11 అంటారు. ఈయన కడుపు మాడ, ఆ నంబర్ ఏంటో, ఆ వెంటాడుతోంది ఏంటో. 6, 5, 11 అంటారా? అరే రే వెంటాడుతోంది కర్మ ఏదో. ఇక్కడ ఏంటి 6,050 మెజార్టీ రావడం అంటే ఏకాదశ నామ సంవత్సరమా? ఈ సంవత్సరానికి ఏమైనా పేరు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి? ఓకే, అంటే 11 అంటే 2 ఒకట్లు, అంటే 2 అంకెలు, 2 ఆత్మలు. ఒకటి రాజశేఖర రెడ్డి ఆత్మ,
ఇంకోటి వివేకానంద రెడ్డి ఆత్మ. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఆత్మలు వెంటబడి తరిమి 2 జడ్పీటీసీల్లో జగన్ని ఓడించాయా? ఓకే, అంటే ఆ 2 ఆత్మల వల్లే ఈ 2 ప్రాంతాల్లో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారంటారా? ఫలితం ఇప్పుడు శాపం. ఇప్పుడు మనం చేసేది ఏముంది? ఇప్పుడు ఇవాళ ఏంటి, తల్లిపై కేసేసిన పాప ఫలితం, చెల్లి ఆస్తులు తిన్న పాప ఫలితం. ఇవాళ రాజశేఖర్ రెడ్డి మరి ఊరుకుంటాడు? ఆయన ఆత్మ, ఆయన భార్య మీదే నువ్వు కేసేసావంటే ఆయన ఆత్మ నిన్ను వెంటబడి తరుముతాను. కిరాతకంగా నరికి చంపి ఇవాళ సునీతకి ప్రాణాలకి ముప్పు, థ్రెట్, సునీత ప్రాణాలకు ముప్పు వాటిల్లిన పరిస్థితుల్లో ఆమె న్యాయ పోరాటం చేస్తుంటే వివేకానంద రెడ్డి ఆత్మ అసలు మామూలు బుల్లెట్ స్పీడ్తో తరిమి కొడుతుందన్నమాట. ఓకే. ఇంకెక్కడ ఎవరికి చెప్పుకుంటాడు, ఏం చెప్పుకుంటాడు? అదేమంటే చంద్రబాబు నువ్వు ఎక్కడన్నా బావి చూసుకుని దుంకు అంటాడు. ఎవరు దుంకాలి బావిలో చెప్పు? ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆదినారాయణ రెడ్డి నిన్న అన్నాడు, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి బీజేపీ, ఆయన ఏమంటాడు, బాయికాట్ కాదు బాయిలో దుంకు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి బాయికాట్ కాదు బాయిలో దుంకు అంటే ఇవాళ నోరు సంభాళించుకోవాలి. ఓకే. మన నోటి దూల బయటకు వచ్చిందంటే నీ నోటి నుంచి ఒక మాట, పైన దేవుడు ఉంటాడు, కింద జనం ఉంటారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.